కుమారస్వామి ప్రతిష్ఠించిన ఆత్మలింగం ఆంధ్రాలో ఎక్కడుందో తెలుసా? హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి సంబంధించిన ఎన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రతినిత్యం వస్తుంటారు. ముఖ్యంగా శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వీటి సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కొన్ని ప్రత్యేక శైవ క్షేత్రాలున్నాయి. వాటిని పంచారామాలని అంటారు. పరమేశ్వరుడి ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి ప్రాముఖ్యత ఉంది. ఈ పంచరామాల్లో ఒక ఆత్మలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఆ పంచరామ క్షేత్రమే కుమార భీమేశ్వర స్వామి ఆలయం. పురాణ కథనం ప్రకారం తారకాసురుడనే అసురుడు తపస్సు చేస్తాడు. శివుని ఆత్మలింగం కోసమే ఘోర తపస్సు చేస్తారు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తారు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేకుండా తారకాసురుడు మరో వరాన్ని కూడా పొందుతాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని ఆ శక్తితో దేవతలని ముప్పు తిప్పులు పెట్టడం ప్రారంభిస్తారు. దీంతో దేవతలంతా విష్ణువుని కాపాడాలని వేడుకోగా ఆయన ఓ పరిష్కారాన్ని సూచిస్తారు. పరమేశ్వరుడి తేజరూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసురుని అంతం చేయలేరని, ఇందుకోసం పరమేశ్వరుని ప్రార్థించాలని చెబుతారు. ఆ ప్రార్థన మేరకు కుమారస్వామి జననం, ఆ తరువాత కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని చేతిలో తారకాసుర వధ జరగడం, అలా లోక కళ్యాణం కోసం అలా ఎంతో అద్భుతమైనటువంటి పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆలయానికి సంబంధించి గొప్పగా చెప్తారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉండగా శివరాత్రి పర్వదినాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచరామ క్షేత్రంగా ఎంతో గొప్పగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టే కుమార భీమేశ్వర స్వామి ఆలయ దర్శనం ఎంతో పుణ్యఫలం.